బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ అందుతూ ఉంది. తిరుమలలో వైసీపీ హయాంలో జరిగిన పనులపై ప్రభుత్వం విజిలెన్స్ అధికారులు ఆదేశించింది. ఇక ఆర్జిత సేవ, విఐపి బ్రేక్ టికెట్ల కేటాయింపు, శ్రీవాణి సేవ టికెట్ల ద్వారా వచ్చిన నిధుల వినియోగం, టెండర్లు, గదుల ఆధునీకరణ, అగరబత్తీల తయారీ వంటి అంశాలపై అధికారులు ఫోకస్ చేస్తున్నారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులు పక్కదారి పట్టాయన్న ఆరోపణలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. అన్నదానం, లడ్డూ తయారీ విధానాన్ని పరిశీలించనున్నారు. తిరుమలలో వైసీపీ హయాంలో జరిగిన పనులపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఆర్జిత సేవ, విఐపి బ్రేక్ టికెట్ల కేటాయింపు, శ్రీవాణి సేవ టికెట్ల ద్వారా వచ్చిన నిధుల వినియోగం, అలాగే టెండర్లు, గదుల ఆధునీకరణ, అగరబత్తీల తయారీ వంటి అంశాలపై అధికారులు ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. శ్రీవాణి ట్రస్ట్ నిధులు పక్కదారి పట్టాయన్న ఆరోపణలపై ప్రత్యేక దృష్టి సారించనున్నాయి. అలాగే అన్నదానం, లడ్డూ తయారీ విధానాన్ని కూడా పరిశీలించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, ఓవర్ టు యు. మధు, మొత్తం మీద టీటీడీలో ప్రక్షాళన దిశగా ఇప్పటికే కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుమలకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా ఘాటుగా ఆయన ఆ రోజు మాట్లాడడం జరిగింది. తిరుమల వేదికగానే ఇక్కడి నుంచే కూడా ఒక సంకేతాలు ఇస్తున్నాను, తిరుమల నుంచి కూడా ప్రక్షాళన మొదలు పెడతానంటూ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆ రకమైనటువంటి చర్యలే తీసుకోవడం జరిగింది. ఇప్పటికే టీటీడీ ఈవోగా శ్యామలారావును నియమిస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత అన్ని విభాగాలకు సంబంధించి గత 5 సంవత్సరాల నుంచి కూడా జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే కూడా టీటీడీ ఈవో సమీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం కూడా డేటా అంతా కూడా సేకరిస్తున్నారు, మొత్తం కూడా స్టడీ చేస్తున్నారు. ఈలోపు గత 2 రోజుల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ఎన్ఫోర్స్మెంట్ అధికారులను కూడా తిరుమలకు పంపించడం జరిగింది. విజిలెన్స్ అధికారులను పంపించి ఏదైతే ఎక్కువగా అంటే అవినీతి జరిగేటటువంటి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయో, టెండర్లు కావచ్చు, లేదంటే ఇంజనీరింగ్ విభాగాలు, లేదంటే లడ్డూ ప్రసాదాలకు సంబంధించి ముడి సరుకులు కొనుగోలు విషయాలు, లేదంటే అన్న ప్రసాదాలకు సంబంధించి బియ్యము, పప్పు దినుసులు ఇట్లా రకరకాల కొనుగోలు చేసేటప్పుడు టెండర్లు ఏదైతే చేతులు మారుతాయో దానికి సంబంధించిన విషయాలు, ఎక్కడెక్కడ భారీ స్థాయిలో అవినీతి జరిగి ఉంటుందో వాటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేసి, ఒకవైపు టీటీడీ ఈవో సమీక్షలు నిర్వహించుకుంటున్నారు, ఎక్కడెక్కడ ఇప్పటికే అవినీతి జరిగిందనే దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరుపుతుంటే, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి సంబంధించిన అధికారులు కూడా అంటే విజిలెన్స్ అధికారులందరినీ కూడా టీటీడీకి పంపించి గోప్యంగా విచారిస్తున్నారు. అయితే ఎవరెవరకు గత 5 సంవత్సరాల నుంచి కూడా ఎవరెవరకు టెండర్లు కట్టబెట్టారు, ఎందుకంటే ఉదాహరణకి శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి ఇప్పటి వరకు కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు భక్తులు అంటే టికెట్ల రూపంలో వాటిని కొనుగోలు చేసుకొని స్వామి దర్శనానికి వెళ్ళారు. అదే స్థాయిలోనే ఆదాయం కూడా రావడం జరిగింది. మరి ఆ డబ్బులంతా ఏమయ్యాయి?
అంటే జీర్ణోద్ధారణ పేరుతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంటే పురాతన ఆలయాలన్నింటినీ కూడా అంటే పునరుజ్జీవం చేసే విధంగా కూడా పునర్నిర్మాణం చేసే విధంగా కూడా వాటికన్నిటికంతా కూడా డబ్బులు ఖర్చు పెట్టామంటూ కూడా టీటీడీ అధికారులు అంటే గతంలో ఉన్న టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పడం జరిగింది. అంటే ఆ పథకం ఉద్దేశమే అదే. అంటే ఒక్కొక్క టికెట్ని 10,000 రూపాయలకి ప్రతిరోజు కూడా భక్తునికి అంటే ఇస్తారు. దాని తర్వాత రోజు కూడా దాదాపుగా 1.1 కోటి రూపాయల వరకు కూడా శ్రీవాణి ట్రస్ట్ నుంచి కూడా టీటీడీకి ఆదాయం వస్తుంది. ఇదంతా కూడా దేవాలయాల పునర్నిర్మాణంలో భాగంగా అంటే పురాతన ఆలయాలు హిందూ దేవాలయాల పునర్నిర్మాణంలో భాగంగానే ఈ డబ్బులంతా ఖర్చు పెట్టామంటూ కూడా గతంలో చెప్పింది. దానికి ఎక్కడా కూడా లెక్కల పక్కలు లేవు. అందువల్లనే పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుపుతున్నారు. అది ఒకటే కాకుండా ఇంజనీరింగ్ విభాగంలో ఇబ్బడి ముబ్బడిగా ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించి పెద్ద ఎత్తున టెండర్లు దక్కపెట్టడం, వాళ్ళకి ఇష్టమైన వారికి అందరికీ కూడా టెండర్లు అప్పగించడం, దాని తర్వాత భారీ మొత్తంలో దాంట్లో అవినీతి పాల్పడడం ఇవన్నీ కూడా జరగడం జరిగింది. వీటన్నిటి మీద కూడా విజిలెన్స్ అధికారులు ఇప్పటికే కూడా ఒక డేటాని సేకరించడం జరిగింది. గోప్యంగా తిరుపతితో పాటు తిరుమలలో ఉన్నటువంటి టీటీడీకి సంబంధించిన కీలకమైన కార్యాలయాల్లోకి వెళ్ళి పూర్తి స్థాయిలో కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మొత్తం కూడా జరిగినటువంటి ఆ ఫైల్స్ అన్నింటిని కూడా పరిశీలన చేస్తున్నారు. అయితే ఇవాళ రేపు లోపల పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వానికి కూడా విజిలెన్స్ అధికారులు నివేదిక ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఏ స్థాయిలో అవినీతి జరిగింది, ఏ స్థాయిలో అక్రమాలు జరిగాయి అనేది మాత్రం మరో 2 రోజుల్లో మాత్రం తెలియ అవకాశం అయితే ఉంటుంది. అయితే ఒక్కసారిగా ఎప్పుడూ లేని విధంగా కూడా ఒక్కసారిగా ప్రభుత్వం ఆదేశాలతో ఎన్ఫోర్స్మెంట్ అంటే విజిలెన్స్ అధికారులు పెద్ద ఎత్తున టీటీడీలో పలు విభాగాల్లో సోదాలు లేదంటే తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో అక్రమాలకు పాల్పడినటువంటి అంటే గతంలో ఉన్నటువంటి ఈవో ధర్మారెడ్డికి కొమ్ము కాసినటువంటి అధికారులకు అందరికీ కూడా చెమటలు పడుతున్నాయి. ఎవరు ఏ సమయంలో ఈ కేసులు ఇరుక్కుంటారనేటటువంటి భయం వాళ్ళలో కొనసాగుతుంది. కేవలం అవినీతికి పాల్పడిన అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదంటూ కూడా ఇప్పటికే విజిలెన్స్ అధికారులు చెప్తున్నారు. అదే స్థాయిలోనే టీటీడీ ఈవో కూడా చెప్పడం జరిగింది. టీటీడీ ఈవో కూడా గత వారం రోజుల నుంచి కూడా ఆయన ఛార్జ్ తీసుకున్న తర్వాత విభాగాల వారీగా కూడా ఒకవైపు దర్శన విధానాలతో ప్రతిరోజు కూడా 70 నుంచి 80 వేల మంది స్వామివారి దర్శనం చేసుకుంటుంటే వాళ్ళకందరికీ పారదర్శకమైనటువంటి దర్శనాలు ఎలా కల్పించాలంటూ కూడా ఒకవైపు ఆయన సమీక్షలు చేసుకుంటూ మరోవైపు గత 5 సంవత్సరాల నుంచి కూడా జరిగిన అవినీతి అక్రమాలపైన పూర్తి స్థాయిలో కూడా నివేదిక సిద్ధం చేసుకుంటున్నారు. ఈ 2 నివేదికల ఆధారంగా రాబోయే రోజుల్లో ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి అధికారులకు కావచ్చు లేదంటే వాళ్ళకు కొమ్ము కాసినట్టు అధికారులందరికీ కూడా ఉచ్చు బిగిసే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఒకవైపు ఈఓకి సంబంధించినటువంటి శ్యామలారావు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం చర్యలు ముందుకు తీసుకెళ్తారు. అదే స్థాయిలోనే విజిలెన్స్ అధికారులు ఏ స్థాయిలో రిపోర్ట్ ఇస్తారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటారు. 2 అంశాలను అంటే 2 నివేదికలు పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక కొలిక్కి వచ్చిన తర్వాత టీటీడీలో ప్రక్షాళన అనేది మొదలవుతుంది. ఆ రోజు నుంచే కేసులు లేదంటే అంటే అరెస్టులు ఇవన్నీ కూడా జరిగే అవకాశం అయితే ఉందని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఒక్కసారిగా టీటీడీలో విజిలెన్స్ అధికారులు ఒక్కసారిగా తనిఖీలు చేస్తుండడం ఒక చర్చగా భక్తుల్లో కూడా వ్యక్తమవుతుంది. అయితే అక్రమాలకు స్వామి సొమ్మును తిని అంటే భక్తులు ఇచ్చేటట్టు కానుకలను పెద్ద ఎత్తున గోల్మాల్ చేసినటువంటి అక్రమాలు వ్యక్తులపైన మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలనేదే ప్రధానంగా శ్రీవారి భక్తుల కోరికగా మనం చెప్పొచ్చు. మధు. రైట్, థ్యాంక్ యూ గోపి.